హరే కృష్ణ. సో అందరికి భాగవతం క్లాస్ స్వాగతం. మనం 9వ అధ్యాయంలో ఉన్నాము. మిగిలిన భాగాన్ని చూస్తాం. 19వ అధ్యాయంలో, సారీ 9 కాదు, 19వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో మనం చూసాము. పరీక్షిత్ మహారాజు సిద్ధమవుతున్నాడు గంగా నది ఒడ్డున కూర్చోవడానికి. సో, జరిగిన సంఘటన తను పశ్చాత్తాపడుతున్నాడు. ఇంత అనాగరికంగా నేను ఎందుకు ఎట్లా చేయగలిగాను ఈ కార్యాన్ని. ఆ, భగవంతుడు నేను చేసినటువంటి ఈ కార్యాన్ని, అంటే నేను ఆయన ఆదేశాన్ని నేను ఉల్లంఘించాను కాబట్టి నాకు ఏదైనా దానికి సంబంధించిన ఏదైనా దండన నాకు దొరికితే బాగుండు అని దానికి ఆహ్వానిస్తున్నాడు అన్నమాట. అలా జరిగితేనే మనం ఇంకొక అపరాధం మనం చేయకుండా ఉంటాం, మళ్ళీ ఆ తప్పుని మళ్ళీ చేయకుండా ఉంటాం. సో గురువు కొట్టినా కూడా, గురువు తిట్టినా అలాగే, లేకపోతే తల్లిదండ్రులు మనం కొట్టినా తిట్టినా, మెయిన్ పాయింట్ అక్కడ ఏంటి అంటే మళ్ళీ మనం ఆ తప్పు చేయకూడదండి. అంటే ఆ దండన అనేది వెనకాల ఎంతో ప్రేమ ఉందన్నమాట. సో మన మీద కక్ష కాదు, ఆ, మన మీద ఎటువంటి అసూయ, ద్వేషం ఏం లేదు. అలాగే భగవంతుడు, మనం భక్తిలో ఉన్నప్పుడు కూడా భగవంతుడు మనకి కొన్ని సంఘటనలు మన జీవితంలో తీసుకొస్తున్నాడు అని అంటే మనం భగవంతుడు మన మీద కక్ష పెట్టాడు అనుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసిన తప్పు మనం రియలైజ్ అయ్యి ఇంకా మళ్ళీ మనం అటువంటి కార్యాన్ని మళ్ళీ మనం చేయకూడదు అన్న విషయాన్ని మన మనసులో చిరకాలం నిలిచిపోవాలని చెప్పేసి ఒక్కోసారి మనకు ఒక అనుభవం మనకి చాలా కఠినంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఆయనే ఆహ్వానిస్తున్నాడు, నా చేసినటువంటి ఈ అపరాధానికి నేను ఇప్పటికిప్పుడే ఇక్కడితోనే కర్మ అయిపోవాలి, ఇక్కడే నేను అనుభవించాలి, దాని నుంచి నేను పూర్తిగా బయటపడాలి అని. కాబట్టి ఆయన ఈ విధంగా చింతిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఆయన వద్దకు ఒక వార్త వస్తుంది. ఎట్లా అయితే ఆ ఋషి యొక్క కుమారుడు శపించాడు, 7 రోజుల్లో మరణం వస్తుందని, దానికి సిద్ధం అవ్వాలని, దానికి తయారు చేసుకోమని చెప్పి, దానికి తగినట్టుగా ఆయన జీవితాన్ని మలుచుకోమని చెప్పి ఆయనకి సూచన వచ్చింది అనమాట. సో తలుచుకోని ఉంటే పశుత్ మహారాజు వైష్ణవుడు, బ్రాహ్మణుడి కంటే గొప్పవాడు. వైష్ణవుడు తలుచుకుంటే ఆ బ్రాహ్మణ శాపాన్ని కూడా అతను తలుచుకుంటే అతను ఆ, దాని ప్రభావం లేకుండా చేసి ఉండొచ్చు. కానీ వైష్ణవుడు ఎప్పుడు కూడా బ్రాహ్మణుడికి గానో లేదా భగవానుడి ఆదేశాలకి లేదా భగవానుడి యొక్క నియమ నిబంధనలకి వ్యతిరేకంగా ఎప్పుడు పోవడం అనమాట. వాసం పరిషత్ మహారాజు వెళ్ళి మళ్ళీ ఋషిని కలిసి ఉండొచ్చు, కానీ ఆ ఋషియే పశ్చాత్తాపడుతుంటాడు. అంటే వాళ్ళ కొడుకు ఎంత పెద్ద తప్పు చేశాడు, ఆల్రెడీ అతను పశ్చాత్తాపం అనడం, మనం పోయి మళ్ళీ అతన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్న భావన ఒకటి ఉంది. రెండోది, తనకి మంచే జరిగింది తనకి అని తను నిజంగానే ఫీల్ అవుతున్నాడు అనమాట. నిజంగా అక్కడ కూడా సౌమ్యకృషి కూడా చాలా, అతను కూడా భక్తుడే కాబట్టి భగవంతుని వేడుకుంటున్నాడు. అంటే ఆ రాజుకు పడినటువంటి ఆ శాపం ఏదైతే ఉందో అది మా, అంటే మా అబ్బాయిని కష్టంలో పోనీకుండా నువ్వే కాపాడినాయన, దాని తాలూకు ప్రభావం మా అబ్బాయిని ఇబ్బంది పెట్టకుండా నువ్వు చూసుకో అని వేడుకున్నాడు. అంటే ఆయనకు కూడా తెలుసు పరిషత్ మహారాజు యొక్క స్థాయి. భక్తుడిగా తాను ఆ ఏ స్థాయిలో మా తను పరిపాలిస్తూ అందరి క్షేమాన్ని కోరుకుంటాడో కూడా ఆ ఋషి తెలుసు అన్నమాట. అయితే ఆయన వచ్చి గంగా నది ఒడ్డున వచ్చి తాను ఆ ఉపవాస దీక్షను పూనుకున్నాడు గంగా నది ఒడ్డున. ఎందుకంటే గంగా నది కావచ్చు, కృష్ణుడు యొక్క ధూళి, తులసి, ఈ మూడు దగ్గరగా మనం చాంటింగ్ చేసినా సరే, ఎప్పుడు తులసి మారాని రోజు మనం ప్రదక్షిణ చేసినా సరే, అలాగే కృష్ణుడి యొక్క పాదధూళి అంటే ధామంలో ఆ, దాని తాలూకు ఆ, ఆ, దాని తాలూకు అంశాలు ఏదైనా సరే, కృష్ణుడి యొక్క పాదధూళికి సంబంధించిన అంశాలు కానీ, లేదా గంగా నీరు కానీ, ఇది ఏది మన దగ్గరలో ఉన్నా సరే అది ముల్లోకాలనే పవిత్రం చేస్తాయి. కాబట్టి మనము వాటికి దగ్గరలో ఉంటే, దరిదాపుల్లో మనగా ఉండగలిగితే మన జీవితాలు కూడా పవిత్రం అవుతాయి అన్న విషయాన్ని పశ్చిమ మహారాజు, అందుకే ఆయన గంగా నది ఒడ్డున ఎంచుకున్నాడు అనమాట. తన వచ్చిన వాళ్ళందరినీ, అక్కడ సమావేశమైన అందరినీ కూడా, ఋషులంతా కూడా ఆహ్వానించాడు. చక్కగా మర్యాదపూర్వకంగా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి దానికి కావాల్సినటువంటి ఆశీనులు చేశారు. వాళ్ళందరూ కూర్చొని పెట్టాడు అక్కడ.
సో కాబట్టి వాళ్ళ దగ్గర తన నిర్ణయం చెప్పాడు. నేను మరణం వరకు నేను ఇక్కడే ఉపవాస దీక్ష చేసుకుంటూ నేను ఇక్కడి నుంచి నేను నా ప్రాణాలు వదులుతాను. వాళ్ళందరికీ పరీక్షిత్ మహారాజుకి ఎంత భాగ్యుడో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు పాండవుల వంశంలో పైగా కృష్ణుడి యొక్క పరమ భక్తులు కాబట్టి వాళ్ళకి ఆ ఆ యొక్క ఆ పరీక్షిత్ మహారాజు యొక్క విలువ తెలుసు కాబట్టి అందుకే ఆయన ఎంతో భాగ్యుడు. ప్లస్ ఆయన మళ్ళీ రాజ్యాన్ని వదిలేయడము, కుటుంబం వదిలేయడం అదేం పెద్ద ఆశ్చర్యం కలిగించాల. ఎందుకంటే ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అన్నమాట పాండవులు. ఏదొచ్చినా సరే దాన్ని ఆ, ఆందోళన చేయడి, కోపం ఎక్కించుకొని ఏం చేయరు. విషయం అర్థం చేసుకుని ఇదంతా కూడా మాకు రావాల్సిన కర్మేలే, వీళ్ళందరూ కేవలం ఒక మాధ్యమం మాత్రమే మన కర్మ రావడానికి. కాబట్టి వీళ్ళందరి మీద మనం కోప్పడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని. కాబట్టి వచ్చిన ఋషులందరినీ కూడా ఆ మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి మమ్మల్ని మీ సేవకుడిగా స్వీకరించి మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆయన వేడుకుంటారు అన్నమాట వాళ్ళందరినీ. అదే ఒకటే ఒక కోరిక అంటాడు, నాకు చిరకాల కోరిక ఒకటే ఒకటి ఉంది. అదేంటి అని అంటే నేను ఆ తక్షగా అనే పాము నన్ను వచ్చి కాటేసిన వరకు నేను భగవంతుని స్మరణలోనే ఉండాలి అని, దయచేసి ఆ యొక్క ఆ దీవెన మాత్రం నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన కోరుకున్నాడు అనమాట. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక ఇది. ఒకవేళ మళ్ళీ ఇంకో జన్మెత్తాల్సి వస్తే, ఒకవేళ పొరపాటున నేను తలుచుకోలేకపోయి భగవంతుని ఆకర్షణ, అది నా యొక్క దురదృష్టం కొద్ది ఒకసారి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తే కృష్ణ దయచేసి నాకు ఈ మూడుటిని మాత్రం నాకు ఎప్పుడు ఉండేలా చూస్తాం అని చెప్పేసి ఏమన్నాడు, నాకు కృష్ణుడితో నాకు అనుబంధం కావాలా, భక్తులతో సాంగత్యం కావాలి, మూడు జీవులందరితో పాటు నాకు స్నేహపూర్వకమైన సంబంధాలు ఉండాలి. ఈ మూడు మాత్రం ఏర్పడేలా చూడు, మిగతావన్నీ నాకు ఇంకేం అవసరం లేదు. సో అలా అయిన తర్వాత ఎప్పుడైతే ఈ శాపం విన్నాడో ఇదంతా చూసుకున్నాడు, అంతా కూడా జన్మేజయుడికి అప్పచెప్పేశాడు, రాజ్యం అప్పచెప్పేశాడు. దేవతలు సైతం వాళ్ళెంతో ఆనందంగా వాళ్ళు పూల వర్షాలను కురిపిస్తున్నారు. సో ఋషులందరూ కూడా అందరు మేల్కోరేవారు కాబట్టి పరీక్షిత్ మహారాజ్ తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళందరూ ఆమోదించారు అనమాట. వాళ్ళందరూ కూడా మేము కూడా నువ్వు నీ నువ్వు నీ దేహాన్ని వదిలేంత వరకు మేము కూడా ఇక్కడే ఉంటాం, అదంతా మేము చూసుకునే వెళ్తాం అంటారు. సో అక్కడికి అనేకమైనటువంటి ఋషులు మునులు వీళ్ళంతా అనేక మంది అక్కడంతా సమావేశం అయ్యారు. నారద, వ్యాస, వశిష్ఠ, విశ్వామిత్ర వీళ్ళంతా కూడా అక్కడ సమావేశం అయ్యారు అనమాట. అయితే ఆయన రెండు ప్రశ్నలు వేశాడు పరీక్షిత్ మహారాజు అప్పుడున్న సమూహానికి, ఋషి సమూహానికి. ఏంటి ఆ రెండు ప్రశ్నలు? ఒక వ్యక్తి అన్ని కాలాల్లో లేదా అన్ని పరిస్థితుల్లో ఏం చేయాలి, అండ్ ముఖ్యంగా మరణ సమయంలో ఏం చేయాలి ముఖ్యంగా. సో జీవించున్నంత వరకు ఏం చేయాలి, మరణ సమయంలో ఏం చేయాలి. అయితే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైనటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు అనమాట. ఏం చేయాలి, జీవితకాలం ఏం చేయాలి, మరణ సమయంలో ఏం చేయాలి. అల్టిమేట్ గా అందరూ ఒక అభిప్రాయం రాలేకపోయారు. అండ్ ఎందుకంటే మునులు ఋషులు యాక్చువల్లీ వీళ్ళందరూ ఏకాభిప్రాయం రావడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళందరూ వివిధ అనుభవాలు, వాళ్ళ సాధనలు వేరు, వాళ్ళ లక్ష్యాలు వేరు కాబట్టి అందుకని అందరూ ఒకే విధమైనటువంటి అంశం మీదకి రాలేరు. వాళ్ళు అందరూ ఏకాభిప్రాయంతో ఇది చెయ్యండి అనే వాళ్ళు రాలేరు. వాళ్ళు తోచింది వాళ్ళకి వాళ్ళకి వర్కౌట్ అయింది చెప్తారే తప్ప జనరల్ గా అందరూ చేయవలసిన కార్యక్రమం వాళ్ళు తేల్చి చెప్పలేరు. అందుకే వాళ్ళు సుఖదేవ్ గోస్వామి కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నమాట. సో సుఖదేవ్ గోస్వామి వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు. సాక్షాత్తు ఆయన వ్యాసుడి యొక్క కుమారుడు అయినప్పటికీ కూడా ఒక విధంగా చెప్పంటే వ్యాసుడి కంటే చాలా ఎక్కువ సాక్షాత్కారంలో ఉన్నారు అన్నమాట. ఒక విధంగా చెప్పంటే వ్యాసుడి కంటే ఇంకొంచెం హయ్యర్ స్టేజ్ అనే చెప్పాలి సుఖదేవ్ గోస్వామి. అది ఎలాగా అని అంటే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఆ, ఆయన సుఖదేవ్ గోస్వామి ఇంచుమించు 14 సంవత్సరాలు ఆయన గర్భంలో ఉండి ఆ తర్వాత కృష్ణుడు అభయమిస్తే తప్ప ఆయన బయటికి రావడం జరిగింది.
ఆయన అభయం ఇస్తే బయటికి రావడం లేదు, లేకపోతే ఆయన కడుపులోనే ఉంటా అన్నాడు. ఎందుకంటే బయటకు వస్తే ఈ మాయ ప్రభావంలో మళ్ళీ నేను ఎక్కడ భక్తికి దూరం అవుతాను అని చెప్పేసి లోపల ఉన్నాడు. వ్యాసుడు ఎంత బతిలాడ బయటికి రాలేదు, బట్ కృష్ణుడు అభయం ఇచ్చిన తర్వాత బయటకు వచ్చాడు. బయటికి రావడంతోనే ముందుకు వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నాడు. రేపు పుట్టుకతో అందరూ ఎట్లా ఉంటారు, నగ్నంగానే ఉంటారు. కానీ ఆయనకి నుంచి 14 సంవత్సరాలు నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెనకాలనే వ్యాసుడు వెంబడించాడు, ఆగమని చెప్తున్నాడు. కోనేరు కోనేరు పక్క నుంచి వాళ్ళు వెళ్తూ ఉన్నాడు. ఆ కోనేరులో యమునలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు స్నానం చేస్తూ ఉన్నారు. కానీ సుఖదేవ్ గోస్వామిని చూసినప్పుడు వాళ్ళు ఎక్కడ కానీ సిగ్గుపడడం కానీ, వాళ్ళ యొక్క శరీరాలు కప్పుకోవడం కానీ దాచుకోవడం కానీ చేయలే వాళ్ళు. కానీ వెనకాలే వ్యాసుడు వెళ్తూ ఉండడం మాత్రం అందరూ వాళ్ళ శరీరాన్ని వాళ్ళు కప్పుకున్నారు అన్నమాట. సో వ్యాసుడు అడిగారు వాళ్ళని, ఇదేంది యవ్వనంలో ఉన్నాడు, పైగా నగ్నంగా పోతున్నాడు, అతను చూసి మాత్రం మీరు ఎక్కడ సిగ్గుపడడం కానీ లేకపోతే మీ శరీరాలు కప్పుకోవడం కానీ లేదు. బట్ నేనేముంది ఆల్రెడీ ముసలోడిని, ఇంకా ఎక్కడ కానీ నేను ఇంకా భేదాన్ని చూపించే పరిస్థితులు లేను, ఆడవాళ్ళు మగవాళ్ళు అని. అప్పుడు వాళ్ళు అంటారు, వాస్తవానికి పషిత్ మహారాజు అసలు ఆయన ఈ శరీరానికి గుణాలకి దాటి ఆయన శుద్ధ సత్వంలో ఉన్నాడు కాబట్టి మేము స్త్రీలమా పురుషులమా అనే భేదవేతం తెలియదు. ఆయన జస్ట్ మమ్మల్ని ఆత్మలుగా చూడగలుగుతాడు. కానీ మేము ఆడవాళ్ళని మీకు తెలుసు, కానీ ఆయన తెలియదు ఎవరు ఆడవాళ్ళు ఎవరు మగవాళ్ళు అని. నాకు తెలిసినంతా వచ్చే అంతా కూడా కృష్ణుడి యొక్క అంశాలుగా శుద్ధ ఆత్మలుగా చూస్తాడే తప్ప అన్నాడు. అంటే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు, ఇంకా వ్యాసుల వారు మేబీ ఇంకా గుణ ప్రభావంలో ఉన్నారు ఇప్పుడు దగ్గర. కానీ మన హృదయ గోస్వామి మాత్రం గుణాలకు అతీతంగా వెళ్ళిపోయాడు. సో కాబట్టి హృదయ గోస్వామి గురించి, ఆయన స్థాయి గురించి ఋషులంతా తెలుసు కాబట్టి వాళ్ళకి ఇక్కడ సుఖదేవ గోస్వామి రావాలని కోరుకుంటున్నారు. కొంతమందికి వస్తారని తెలుసు. మొత్తానికి అయితే వాళ్ళ అభిప్రాయాన్ని మాత్రం సరిగ్గా ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. అప్పుడు ఆ టైంలో అక్కడికి సుఖదేవ గోస్వామి అక్కడికి రావడం జరిగింది. అయితే రావడం ఎలా వస్తున్నారు అని అంటే, ఆయన వస్త్రాలు చూసి చినిగిపోయి ఉన్నాయి. మనిషి చూడడానికేమో కొద్దిగా మురికి పట్టిన వాళ్ళలాగా ఉన్నాడు. చుట్టూ ఆడవాళ్ళు పిల్లలతో అక్కడ జాతర అనమాట. ఈ ఆడవాళ్ళు పిల్లలు ఎవరు అని అంటే, అతన్ని ఎలా ఆలోచిస్తారంటే అతను ఒక పిచ్చోళ్ళలా చూస్తున్నారు అతన్ని. అంటే నగ్నంగా ఉండి సరిగ్గా మురికి పట్టుంటే జనరల్ గా మనం కూడా రోడ్లో చూసారు, మనం ఎలా చూస్తామో, వీడు ఎవడో బాబు పిచ్చోడు, కనీసం శరీరాన్ని కప్పుకునే ఇదిలో కూడా లేడు, పిచ్చి పట్టినోడు లాగున్నాడు కాబట్టి వాడు ఇట్లా రోడ్లలో అలా తిరుగుతా ఉన్నాడు. కానీ సుఖదేవ్ గోస్వామి చూడడానికి కూడా అలాగే ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఆయన ఒక పిచ్చోడ్లాగా తరుగుతున్నారు అనమాట ఆడవాళ్ళు పిల్లలంతా. అంటే కొంతమంది అది ఒక సరదాగా తీసుకుంటారు వాళ్ళని తరవడం, కొంతమంది నిజంగానే వాళ్ళు హాళీ చేయాలని కొంతమంది తరుగుతారు. మొత్తానికి అయితే సుఖదేవ్ గోస్వామి యొక్క విలువ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇళ్ల మధ్యలో వచ్చే ఒక సాధారణ భిక్షగాడుగానో, ఒక మతి స్థిమితం లేని వాడుగానో ఆ పద్ధతులు చూస్తారు తప్ప సుఖదేవ్ గోస్వామి యొక్క అసలైనటువంటి ఆధ్యాత్మిక స్థితి మాత్రం అది వాళ్ళు గమనించారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కళ్ళు లేవు వాళ్ళకి. అది చూసి అందుకని ఆ కళ్ళు రావాలి అంటే వాళ్ళ జ్ఞానంతో ఆ తర్వాత సాధన చేసి ఆ తర్వాత సాక్షాత్కారం పొందితే తప్ప వాళ్ళు ఆ వ్యక్తి ఏం అనుభవిస్తున్నాడో మనకు తెలియదు. సో ఎవరైతే ఆడవాళ్ళ పిల్లలు ఎవరైతే మనలాగా సర్వసాధారణంగా ఉన్నారో వాళ్ళు ఆ వ్యక్తిని పిచ్చోడుగా పరిగణించారు, అతన్ని వెంబడించారు, అతను తరుముకుంటున్నారు, రాళ్ళతో కొడుతున్నారు అన్నమాట. ఒకసారి అంటారమ్మా, చాలా మంది అంటారు, మనం ఒక భక్తుడిని ఎలా మనం గమనించగలం, ఇతను భక్తుడు అని చెప్పేసి మనం ఎలా ఆ ఒక వ్యక్తిని మనం చూస్ చేయగలుగుతాం. ప్రతి వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇది ప్రభుపాద 2వ అధ్యాయం చెప్తారు భగవద్గీతలో. ఇప్పుడు ఒక వ్యక్తి ఇతను నిజంగానే ఇతను డబ్బున్నవాడు
అని మనం ఎలా చెప్పగలుగుతాం అంటే, డబ్బున్న వాళ్ళ లక్షణాలు ఆ, మనకి ఊరామరిగా మనకు కనబడిపోతాయి లక్షణాలు. సాధారణంగా కొంచెం బాగా ఖరీదైన బట్టలు వేసుకుంటారు, కొంచెం బంగారు ఇది కొంచెం చూస్తారు, వాళ్ళ వాడే వాహనం ఏంటి, వాళ్ళ వాళ్ళ వ్యవహార శైలి చూసి ఈయన డబ్బు ఉన్నాడు అని చెప్పి లక్షణాలు బయటకు వస్తాయి. అట్లాగే ఒక వ్యక్తి తన భక్తుడా కాదా అని మనం ఎలా నిర్ధారించగలుగుతాం? ఒకటే విషయం అన్నమాట, 24 గంటలు కృష్ణ గురించి మాత్రమే మాట్లాడతారు. దాన్ని బట్టి మనం చెప్పేయచ్చు ఇతను కృష్ణ భక్తుడు అని. అంటే ఖచ్చితంగా లక్షణాలు బయటికి రావాల్సి. అయితే ఇక్కడ కూడా ఆ అంటే ఆ లక్షణాలు ఆల్రెడీ మనం తెలుసు, ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ లక్షణాలు చూసి చూసి గమనించిన తర్వాత ఆ వ్యక్తికి మనం ఆయన ఆ విధంగా గుర్తించాం, ఆయనకి ఆ మర్యాద ఇస్తున్నాం మనం. సో అట్లానే ఇక్కడ కూడా మన మన సుఖదేవ్ గోస్వామిని సాధారణమైనటువంటి వ్యక్తులు ఆ కళ్ళు లేవన్నమాట. ఆయన్ని భక్తుడిగా గుర్తించే ఆ యొక్క ట్రైనింగ్ గాని, ఆ సాధన గాని, ఆ జ్ఞానం గాని వీళ్ళ దగ్గర లేదు కాబట్టి అతన్ని పిచ్చోడుగాను పరిగణిస్తారు. అంటే మనకి ఆ కళ్ళు ఉండాలి, అంటే ఆ చైతన్య గారికి కళ్ళు ఉండాలి, అది చూడడానికి, అది గమనించడానికి. అంతా ఎట్లా అంటే మనకి ఆ విధంగా శిక్షణ ఉంటేనే అటువంటి కళ్ళు డెవలప్ అవుతాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం కారులో వెళ్తున్నాం, మన కారు బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మనం కింద మీద పడతా ఉంటాం. మనం ఏ కనెక్షన్ పోయింది, ఎక్కడ, ఏంటి అని ప్రతి దాన్ని తీసి మళ్ళీ దాన్ని పెట్టుకొని ఇది కాదా, ఇది కాదా, ఇది కాదా అని చెప్పేసి మనం అన్ని చూస్తూ ఉంటాం. సో మనం వెంటనే ఏం చేస్తున్నాం, మెకానిక్ పిలిపిస్తాం. మెకానిక్ పిలిపించాలని చిన్న అది జస్ట్ అట్లా తీసాడు పెట్టేస్తాడు అంతే. అదేంటి నా కళ్ళకి ఇప్పుడు దాకా ఎందుకు కనబడలేదు, ఆయన కళ్ళకి ఎట్లా కనబడింది అది? మనకేమో సమస్య ఉందని తెలుసు, కానీ ఆ సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడుందని మనకు తెలియదు. కానీ మెకానిక్ పిలవంగానే టక్కని చెప్పేశాడు, "ఇదిగో ఆడుంది, ఏడుంది, ఏడుంది, ఇది అయిపోయింది" అని అన్నాడు. అదేంది, నాకు అవే కళ్ళు, ఆయన కూడా అవే కళ్ళే కదా. అంటే ఆయన కళ్ళు ట్రైనింగ్ అయి ఉన్నాయి, నా కళ్ళు ఇంకా ట్రైనింగ్ కాదు. అట్లాగే అంతే భగవంతుని దర్శనం చేసుకోవడంలో కూడా నేను ట్రైనింగ్ అవ్వకుండా, నేను తగిన శిక్షణ పొందకుండా, తగిన అనుగ్రహం పొందకుండా, అర్హత లేకపోతే నాకు భగవంతుడు నా ఎదురు కనిపినా సరే, నా ఎదురుగా వచ్చినా సరే మనం అంటాం, నువ్వు ఎక్కడ ఏ డ్రామా నుంచి పరిగెత్తుచ్చావా అంటాం మనం. మనకి ఆ జ్ఞానం, ఆ శిక్షణ అవన్నీ ఉంటే అప్పుడు మనకి భగవంతుడు ఎదురుగా ఉన్నప్పుడు మనం 100% మనం గుర్తిస్తాం అన్నమాట. ఒక విధంగా మనం ఇప్పుడంతా మనం చేసేదంతా, మనం సాధన అంతా, సాధన సేవ అంతా ఏంటంటే ఆ సాక్షాత్కారం పొందడానికి ఇవన్నీ మెట్లు అన్నమాట ఇవన్నీ. కాబట్టి సాధారణ వ్యక్తులు భక్తుల్ని భక్తుల్ని గుర్తించేటువంటి పరిస్థితుల్లో కావచ్చు, భగవంతుని గుర్తించే పరిస్థితులు అసలేనే లేరు. కానీ దురదృష్టం శాత ఏంటంటే మనము వాళ్ళ యొక్క ఆమోద ముద్ర కావాలనుకుంటాం. అంటే వాళ్ళని భక్తులుగా గుర్తించాలి, ఆ సొసైటీ బయట అంటే భక్తులు కాకుండా సొసైటీలో ఉండే వాళ్ళంతా నన్ను గుర్తించాలంటే, వాళ్ళు గుర్తించాలి ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఉండాలి కదా, వాళ్ళకి అవగాహన ఉండాలి. అప్పుడే వాళ్ళు గుర్తించగలుగుతారు ఎవరు భక్తుడు, భక్తుడు అంటే ఏంటి, భక్తుడు యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. వాళ్ళకి అవి ఏమీ లేనప్పుడు, ఆ జ్ఞానం లేనప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి మనం గొప్ప భక్తులని వాళ్ళు గుర్తించాలి అనుకున్నది ఎలా కుదురుతుంది అది? సో కాబట్టి ఇక్కడ కూడా సాధారణమైనటువంటి జనులు ఆ హృదయ గోస్వామిని గుర్తించలేకపోయారు. కానీ 16 సంవత్సరాలు కలిగినటువంటి కృష్ణ వర్ణంలో ఉన్నాడు, నగ్నంగా ఉన్నప్పటికీ ముఖంలో వచ్చస్సు, శరీరం దివ్య తేజస్సు స్పష్టంగా గోచరిస్తా ఉంది, అందరినీ ఆకర్షిస్తా ఉంది. అదేంది, సాధారణ వ్యక్తులనేమో ఆకర్షించలేదు, కానీ అక్కడున్న ఋషి సమూహాల మొత్తం ఆకర్షిస్తుంది. అంటే వాళ్ళందరికీ హృదయ గోస్వామి ఎలా కనబడుతున్నాడు, ముఖంలో ఆ తేజస్సు, ఆ వచ్చేసి అంతా కనబడతా ఉంది శరీరం. ఆయన రాగానే అందరు లేచి లేచి నిలబడ్డారు అట్లే. అంటే ఒకవేళ సుఖదేవ్ గోస్వామి ఎంత దాచుకోవాలనుకున్నా సరే, నేను భక్తుడిని కాదు అన్న విషయం తెలియడానికి, అది బయటకు చూపించుకోవడానికి, తాను ఎంత మురికిలో ఉన్నా సరే
చూడడానికి ఒక పిచ్చోడు లాగా అనిపించి ఉండొచ్చు సాధారణ వ్యక్తులకి. కానీ కానీ అక్కడున్నటువంటి ఋషి సమూహం అంతా కూడా ఋషి సమూహం అంతా కూడా ఆయన రాంగ్ అని లేచి నిలబడింది. సాధారణ ప్రజలేమో తరుము కొడుతున్నారు. బట్ ఋషి సమూహం అంతా కూడా లేచి ఆయనకి గౌరవ వందనాలు తెలియజేస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది అని అంటే, మనకి తగిన కళ్ళు కావాలి. మనం గుర్తించాలి అంటే మనకి తగిన కళ్ళు కావాలి. మనకి ఆ ఆ జ్ఞానం కానీ అవగాహన కానీ లేదా శిక్షణ లేకపోతే మనం ఎంత పెద్ద మహానుభావులు మన మధ్యలో ఉన్నా సరే, మహాత్ములు మన మధ్యలో ఉన్నా సరే, మనం వాళ్ళని సాధారణ వ్యక్తులుగా గుర్తించి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనం మనం తెలుసుకోలేక ఆ ఆ సాంగత్యాన్ని మనం వదిలేసుకుంటాం అన్నమాట. సో కాబట్టి ఋషి సమూహం అంతా లేచి ఆయన్ని ఆహ్వానించి ఆయన తగిన విధంగా గౌరవించారు అన్నమాట. అంటే ఒక భక్తుడు తన యొక్క పేరు ప్రతిష్టల్ని ఎంత వద్దనుకున్నా సరే, ఎంత వద్దు నేను నా గురించి ఎవరికి తెలియకూడదు అనుకున్నా సరే, అక్కడ భగవంతుడు ఉన్నాడు కదా, ఖచ్చితంగా ఆయన పేరు ప్రతిష్టల్ని ఊరు వాడలా అది దశ దిశలా పోయేలాగా చూస్తాడు అన్నమాట. మనం ఇదే విషయాన్ని మనం మాధవేంద్ర పూరి విషయంలో మనం తెలుసుకున్నాం ఒకసారి. ఆయన క్షీర్చోర్ గోపినాథ్ దగ్గర ఆ భగవంతుడే ఆయన కోసం అక్కీర్ ఆయన దొంగలిచ్చి పూజారిని ఆయన పోయి ఇమ్మన్నప్పుడు, పూజారి ఎవరా మాధవేంద్రపురి అని అరుచుకుంటే ఆయన వస్తున్నప్పుడు ఆయన పోయి కనుక్కొని ఆయనకి ఇచ్చిన తర్వాత, ఆయన తీసుకున్న తర్వాత వెంటనే మాధవేంద్రపురి అక్కడి నుంచి ఇక్కడ కానీ ఉంటే ఈ విషయం కానీ తెలిస్తే మళ్ళీ అందరూ నన్ను నాకు ఇచ్చే ఆ గుర్తింపు ఆ మాయలనే పడదలుచుకోలేదని చెప్పేసి మాధవేంద్రపురి అక్కడి నుంచి పరిగెత్తుకుంటే పూరికి వచ్చేసాడు. రేమణ నుంచి పూరికి వచ్చే లోపల అందరూ తెలిసిపోయి ఉంటది ఈయన మాధవేంద్ర పూరి, ఈయన కోసం భగవంతుడు దొంగలించాడంట. అంటే భక్తుడు తన పేరు ప్రతిష్టలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలియకూడదు అనుకున్నప్పటికీ కూడా తన పేరు మాత్రం పూర్తి స్థాయిలో అది మారుమ్రోగిపోతుంది. అది అక్కడ కూడా అంతే, ఋషులు ఎంత ప్రయత్నించినా సరే, ఎవరో హృదయ కోసం నేను తెలియకూడదు, నా భక్తుడు అనే విషయం వాళ్ళకి తెలియకూడదు అన్న విషయం ఎంత అంచుకోవాలని ప్రయత్నించినా సరే, ఖచ్చితంగా వీళ్ళంతా కూడా గుర్తించి వాళ్ళు ఇచ్చేశారు. అప్పుడు పశుత మహారాజు వినమ్రతతో సుఖదేవ్ గోస్వామిని ఆహ్వానించి వ్యాసాసనంపై కూర్చోబెట్టారు. అది ఎలా ఉన్నాడంటే, ఆయన వ్యాసాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత చుక్కల మధ్యలో చంద్రుడు లాగా అనిపించి, చుక్కలు అంటే మిగతా వాళ్ళంతా చుక్కల్లాగా అనిపించారు, ఆయన ఒకటే స్పెషల్ గా. అంటే ఇక్కడ చూడండి, నారదుల వారిని, వ్యాసుల వారిని, విశ్వామిత్రుడు అందరినీ చుక్కలతో పోలుస్తున్నాడు. బట్ సుఖదేవ్ గోస్వామిని ఏమో మాత్రం చంద్రుడితో పోలుస్తున్నాడు. అంటే మనకు తెలుస్తుంది సుఖదేవ్ గోస్వామి ఎవరు అనేది. సో అప్పుడు పశుత మహారాజు గౌరవంగా చేతులు జోడించి విచారించారు అనమాట. కొన్ని ప్రశ్నలు వేశాడు. మీ అనుగ్రహంతో ఈ ప్రదేశంను పుణ్యస్థలం చేశారు మరియు మమ్మల్ని పవిత్రం చేశారు. అర్హత లేని మాలాంటి వారికి సేవ చేసే అవకాశం కూడా కల్పించారు. సో మీ అనుగ్రహంతో జోడించి చాలా వినమ్రంగా, పశుత మహారాజు ఒక రాజు అయిన, ఏది మొత్తం ఈ భూమండలాన్ని మొత్తానికి రాజు అయిన అట్లాంటి వ్యక్తి లేచి సుఖదేవ గోస్వామికి చేతులు జోడించాడు, వినమ్రంగా విచారిస్తున్నాడు అనమాట. మీ రాకతో ఈ ప్రదేశం అంతా కూడా పుణ్యక్షేత్రం అయింది. మీరు ఇదే విషయాన్ని మనం ఇంతకుముందు ఒకసారి చర్చించుకున్నాం. ధర్మరాజు విదురుడు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, మీరు సాక్షాత్తు మీరు పుణ్యస్థలం, మీరు పుణ్యక్షేత్రం మీరు. ఎందుకంటే మీ హృదయాలు ఎక్కడ ఇప్పుడు భగవంతుడు ఉంటాడు కాబట్టి, భగవంతుడు ఎక్కడ ఉంటే అది పుణ్యక్షేత్రం అవుతుంది కాబట్టి విదురుల వారిని అంటున్నారు, మీరు పుణ్యక్షేత్రానికి పోవాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడికి వస్తే అది పుణ్యక్షేత్రం అయిపోతుంది. ఎందుకంటే మీ హృదయంలో భగవంతుడు ఉన్నప్పుడు భగవంతుడు ఎక్కడ ఉంటే అది పుణ్యక్షేత్రం అవుతుంది కాబట్టి
కాబట్టి అదే విధంగానే పరిశుద్ధ మహారాజు గారు సోదరి కోసం అంటారు, మీరు ఈ ప్రదేశం మొత్తం మీరు పుణ్యస్థలం చేశారు, అట్ ద సేమ్ టైం మమ్మల్ని కూడా పవిత్రం చేశారు. అసలు మాకు అది అర్హత కూడా లేదు, ఎందుకంటే మేము ఎప్పుడు భోగభాగ్యాల మధ్యలో రజోగుణంలో మేము ఎప్పుడు చూసినా అనుభవించాలనే తాపత్రయంలో ఉన్న మాకు అసలు ఏమాత్రం అర్హత లేని మాకు, సో మీకు సేవ చేసే ఒక అవకాశం మాకు ఇచ్చారంటే మేము ఎంతో అదృష్టవంతున్నాం. మాకు అసలు అర్హత కూడా లేదు మాకు. సో ప్రతి ఆ, గతంలో మన రాజులు కానీ గమనిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా బ్రాహ్మణులకి అనుకువతో ఉన్నారు, వినమ్రంగా ఉన్నారు. వాళ్ళ ఆదేశాలని పూచ తప్పకుండా వాళ్ళు పాటించారు అనమాట. ఏ విధంగా గౌరవించారు, ఎందుకనంటే వాళ్ళకి తెలుసు బ్రాహ్మణులకి అసలు అవసరం లేదు ఇవన్నీ. బ్రాహ్మణులకి అసలు వాళ్ళ డబ్బు మీద కానీ ఎవరి మీద వాళ్ళు ఆధారపడరు వాళ్ళు. ఇంకా మనకి వాళ్ళ 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 యొక్క అనుగ్రహం మనకు అవసరం, మనకి నుంచి బయటపడాలంటే అని ఆ అవగాహనతో, ఆ జ్ఞానంతో ఉండే వాళ్ళందరూ కూడా. వాటి అర్హత లేని మాలాంటి వాళ్ళకు కూడా మీరు సేవ చేసే అవకాశం కల్పించారు. నేను అంటున్నాడు, కేవలం మిమ్మల్ని తలుచుకోవడంతో మా ఇల్లులు పవిత్రం అవుతాయి. అలాంటిది మిమ్మల్ని దర్శించడం, తాకడం, పాదాలను కడగడం, మీకు ఆసీనం ఇవ్వడం అన్ని కూడా మా అదృష్టం కింద. అసలు మిమ్మల్ని తలుచుకుంటే చాలు పవిత్రం అవుతాయి. కానీ ఈ రోజు మాకు మిమ్మల్ని చూడడం కాదు, మిమ్మల్ని తాకడం కాదు, మీ పాదాలను కడగడం కాదు, మీకు ఆసీనం కూడా ఇస్తున్నాం అంటే ఎంత అదృష్టం, మనం దృష్టవంతులు అన్నట్టుగా తను భావిస్తూ, ఎలాగైతే భగవంతుడి ముందర నాస్తికులంతా కూడా కనుమరుగైపోతారో, అంటే నాస్తికులు భగవంతుని దగ్గర నాస్తికులు కాదు పని లేదు కదా ఇంకా అక్కడ, అంటే వాళ్ళు దేవుడిని నమ్మరు కాబట్టి భగవంతుడి ఉన్న దగ్గర వాళ్ళు ఉండే అవకాశం లేదు. అలాగే మీ దర్శన భాగ్యంతో మా మా భయంకర పాపాలు కూడా ఇక్కడ నుంచి కనుమరుగవుతాయి. ఎట్లయితే భగవంతుడి ముందర నాస్తికులకి ఎటువంటి విలువ లేదు, ఎందుకంటే నాస్తికులు అనే వాళ్ళు అసలు భగవంతుడు లేడన్నాడు, కానీ భగవంతుడు కానీ ఉన్నాడు అనుకోండి, ఇంకా వాళ్ళ యొక్క ఉనికికి అర్థం లేదు ఇంకా. అందుకే వాళ్ళు ఎట్లా అయితే కనుమరుగవుతారో, అలాగే దర్శన భాగ్యంతో, మీ దర్శన భాగ్యంతో మాలో ఉన్న పాపాలు కూడా ఇట్లాగే కనుమరుగైపోతాయి, ఇవన్నీ పారిపోతాయి మా పాపాలన్నీ కూడా అని చెప్పారు. ఇంకా ఏమంటారంటే, వాస్తవానికి మీకు నా మీద ఉన్న, నేనేం చేశాను, నేనైతే ఏం చేయలేదు, నా మీద మీకు ఆ అనుగ్రహం రావాలని, లేదా అనుగ్రహం ఉంది లేదా రావాలని మాత్రం నేను, అంటే నేనేదో గొప్ప కార్యం చేసిన వల్ల నాకేం మీ అనుగ్రహం దొరకలేదు. మీ అనుగ్రహం నాకు ఎందుకు దొరికిందంటే, పాండవులపై కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి, పాండవులపై కృష్ణుడి అనుగ్రహం ఉన్న కారణంగానే మీరు ఇక్కడికి రావడం జరిగింది. అంతే తప్ప మీకై మీరు స్వతహాగా ఇక్కడికి ఎలా వస్తారు నా దగ్గరికి అంటే, నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, నేను ఎప్పుడు మిమ్మల్ని అసలు మేము దర్శించుకోలేదు, నేను ఎప్పుడు మీకు ఎటువంటి సేవ చేయలేదు. అసలు నేను అక్కడ ఉన్నానా లేనా అని కూడా తెలియని నాలాంటి వాటి దగ్గరికి మీరు వచ్చారు అని అంటే, అందరూ అనుకోవచ్చేమో రాజు వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ వచ్చారని కాదు. ఇదంతా జరిగింది దేని వల్ల అంటే, కృష్ణుడు పాండవుల పైన ఉన్న అనుగ్రహము, ఆ పాండవుల వంశం మీద ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతామం చేరుకోవాలనేటువంటి ఆ ఇది భగవంతుడిలో ఉంది. అందుకే ఆయన అనుగ్రహంతో మీరు వచ్చారు. ఇంకా చెప్పాలంటే పాండవులు చేసిన దానికి ఆయన పాండవులకు చేస్తే పర్వాలేదు, బట్ పాండవుల వంశంలో పుట్టిన నాకు మా పెద్దవాళ్ళు చేశారు కాబట్టి ఆ భగవంతుడు నాకు ఆ అవకాశం నాకు ఇప్పుడు కల్పిస్తాడు అనే పాయింట్ ఉంటుంది. అంటే ఇక్కడే మన విషయం ఒకటి నేర్చుకోవచ్చు అనమాట. మనం చేసే భక్తి, మన కృష్ణుడి కోసం మనం చేసేటువంటి ఏ కార్యమైనా సరే, రేపు అది మన పిల్లలకి ఖచ్చితంగా భగవంతుడు ఆ అనుగ్రహాన్ని ఆయనకి వాళ్ళకి అందేలా కూడా చూడగలుగుతాడు. అలాగే పిల్లల భక్తి చేసిన భక్తికి ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులు ఉద్ధరించబడతారు, ఒకసారి తల్లిదండ్రులు చేసిన భక్తికి వాళ్ళ పిల్లలు ఉద్ధరించబడతారు. మొత్తానికి భక్తి చేసుకుంటే తప్ప మీరు చేసింది మీ వాళ్ళకి ఇంకేది ఉపయోగపడదు ఇంకా. సో అందువల్ల పరిషత్ మహారాజుకి మన నరసింహస్వామి దర్శనం ఇచ్చి తర్వాత వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుని చంపినప్పుడు ప్రహ్లాదుడు ఒకటే అన్నాడు, మా నాన్న పొరపాటు చేశాడు, దయచేసి క్షమించండి, అవకాశం ఉంటే మీరు
మా తండ్రికి వైకుంఠం ఇవ్వండి, వైకుంఠానికి అనుమతి ఇవ్వండి అంటే దానికి నరసింహస్వామి ఏమంటున్నారు, మీ నాన్న ఏంది, నువ్వు భక్తుడు అవడం వల్ల 21 తరాలకి నేను ఆల్రెడీ వాళ్ళకి వైకుంఠాన్ని నేను వాళ్ళకి అనుమతి నేను ఆల్రెడీ ఇచ్చేసాను అంటాడు. సో 21 తరాలు అని అంటే అది ఏదైనా సరే ముందు అవ్వచ్చు వెనకాల అవ్వచ్చు తరాలు. అయితే అదే వంశంలో బలి మహారాజు పుట్టాడు, పశువు మహారాజుకి మనవడుగా. సో బలి మహారాజు మనకు తెలుసు, రాక్షసుల సమూహంతో తాను ఎన్నోసార్లు దేవతల మీద దాడి చేశాడు వెళ్ళి. కానీ అయినప్పటికీ కూడా మాట ఇచ్చేశాడు కదా, తన నెక్స్ట్ తరం వాళ్ళని నేను వైకుంఠం తీసుకెళ్తాను. నెక్స్ట్ ఆ తరంలో ఉన్నటువంటి బలి మహారాజుని కావాలని వామనుడుగా వచ్చి తనని పూర్తిగా శరణాగతి అయ్యేటట్టు చేస్తాడు అనమాట. అసలు అసలుకి కృష్ణుడికి అసలు ఏం కర్మ పట్టింది బలి మహారాజు నుంచి సరెండర్ చేసుకోవడానికి, శరణాగతి ఆ ఆయన చేసుకునేలాగా ఈయన వచ్చి ఈయనకి అంత ఖాళీగా ఉన్నాడే ఏంది వామనుడు. లేదు, ఆల్రెడీ అక్కడ మాట ఇచ్చాడు కాబట్టి 21 తరాలు వైకుంఠం తీసుకెళ్తా వాళ్ళకి ఆల్రెడీ అనుమతి ఇచ్చాడు కాబట్టి వాడు రాక్షసుడైనా సరే తన చేత శరణాగతి అయ్యేటట్టు చేసి అతని భక్తుడిని అయ్యేటట్టు చేసుకొని ఆ తర్వాత వైకుంఠానికి పంపిస్తాడు. అంటే ఇవాళ నిజంగా మనం మన పిల్లలకి ఏదైనా ఇయ్యాలి అనుకుంటే నెక్స్ట్ తరానికి మనం నిజంగా విలువైంది అని కృష్ణుడు వాళ్ళని ఎల్లప్పుడూ కాపాడాలనుకుంటే, సో ఒకసారి వాళ్ళు ఒక జన్మ కర్మల వల్ల వాళ్ళు సరిగ్గా వాళ్ళు ఈరోజు భక్తి చేయలేకపోతున్నారు, కానీ మనం చేసే భక్తి భగవంతుడు మన నెక్స్ట్ తరానికి కూడా వాళ్ళకి అనుగ్రహాన్ని కూడా ఇవ్వగలుగుతాడు అనమాట. సేమ్ థింగ్ కూడా అదే పరిశుద్ధ మహారాజు కూడా చెప్తున్నాడు. ఇది యాక్చువల్గా నేనేం చేసుకోలేదు, నా తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి అనుగ్రహం, కృష్ణుడికి ఉన్న అనుగ్రహమే, ఆ అనుగ్రహం ఇప్పుడు నాలాంటి వాడిని వచ్చేసి ఈరోజు మీ రూపంలో మీరు మా దగ్గర దాకా వచ్చారని అది కృష్ణుడి యొక్క అనుగ్రహం. అది మా మా తాతలు చేసినటువంటి ఆ సేవా భక్తి ద్వారానే ఇది నాకు అనుగ్రహం. అంతే తప్ప నా నా నేనైతే ఇప్పటి వరకు ఏమీ చేసింది లేదు. నా వల్ల అయితే నా కోసమైతే మీరు వచ్చి ఉండే వాళ్ళు కానే కాదు. ఇది సాక్షాత్తు భగవంతుడు పంపించాడు ఇది. ఆ ఆ భగవంతుడు దయ తెలిసింది కాబట్టి మీలాంటి వాళ్ళు మా దగ్గరికి రాగలిగారు ఇక్కడ. కాబట్టి ఓ గురువా, దయచేసి మరణించే వారికి పరిపూర్ణత సాధించాలంటే ఏం చేయాలా? మరణించే వాళ్ళు పరిపూర్ణత సాధించాలంటే, అంటే ఒక్క జన్మలో మనం పరిపూర్ణత సాధించాలంటే ఏం చేయాలి అని ఆ ప్రశ్న వేస్తూ అదే అదే క్వశ్చన్నే జీవించి ఉన్నంత వరకు ఏం చేయాలా, ఎస్పెషల్ గా మరణించే సమయంలో ఏం చేయాలి, అదే ప్రశ్నని ఇప్పుడు ఇంకో రకంగా అడుగుతాడు. సేమ్ ప్రశ్నని ఒక మనిషి జీవించి ఉన్నంత వరకు ఏమి శ్రవణం చేయాలా, ఏమి కీర్తన చేయాలా, ఏమి స్మరణ చేయాలా అని ఒక ప్రశ్న వేశాడు. అలాగే అసలు శ్రవణమే చేయకూడదు, దేని గురించి అసలు మనం మాట్లాడకూడదు, దేని గురించి మనం అసలు తలుచుకోకూడదు, దయచేసి నాకు వివరించండి అంటాడు. జీవించున్నంత వరకు సేమ్ క్వశ్చనే అక్కడ అక్కడ ముందు ఋషి సమూహాన్ని ఈ ప్రశ్న వేస్తాడు. జీవించున్నంత వరకు ఏం చేయాలి, మరణ సమయంలో ఏం చేయాలి. ఇక్కడేమో స్వదేవ గోస్వామి రాగానే జీవించి ఉన్నంత వరకు ఏమి శ్రవణం చేయాలి, ఏమి కీర్తన చేయాలి, ఏమి స్మరణం చేయాలి, అలాగే ఏమి శ్రవణం అసలు చేయకూడదు, ఏది కీర్తన చేయకూడదు, ఏది స్మరించకూడదు ఇది చెప్పండి. ఒక విధంగా ఏంటంటే ఋషి సమూహానికి చెప్పేటప్పుడు మాత్రం అక్కడున్న ఋషి సమూహానికి ఈజీగా అర్థమైపోద్ది క్వశ్చన్. జీవించి ఉన్నంత వరకు ఏం చేయాలా, మరణించే సమయంలో ఏం చేయాలి. కానీ ఇప్పుడు స్వదేవ గోస్వామి అడిగేటప్పుడు ఏమడుతున్నాడు, అది మనలాంటి ప్రజలు అడుగుతున్నాడు. ఏం చేయాలి అంటే ఆ క్వశ్చన్ వేస్తే మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారో ఏమో అని, జీవించిన వరకు ఏమి శ్రవణం చేయాలి అంటే ఎటువంటి వాటిని మాత్రమే మనం వినాలా, ఎటువంటి వాటి గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటూ ఉండాలి. మూడోది, దేని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ మూడు కామన్, ప్రతి జీవుడు ఈ మూడు ప్రతి క్షణం ఉపయోగిస్తూనే ఉంటాడు.
కానీ ఇవాళ మనం గమనిస్తే శ్రవణం అంతా కూడా సోషల్ మీడియాకి వెళ్ళిపోయింది. 99.9%. ఏదైతే లోపలికి వెళ్ళిందో అదే మాట్లాడతాం బయటకు వచ్చి. అది కీర్తన అయిపోయింది. సో ఏది మనం తలుచుకుంటూ ఏది మనం మాట్లాడుతున్నామో అదే ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచనలే మళ్ళీ మాట్లాడతాం. వాళ్ళు చెప్పింది వింటాం మళ్ళీ అంటే ఒక సైకిల్ లాగా వెళ్ళిపోతా ఉంటుంది. కాబట్టి ఎటువంటి విషయాలు మనం చేస్తే, ఎటువంటి విషయాలు మనం శ్రవణం చేయాలి, ఎటువంటి విషయాలు మనం కీర్తన చేయాలి, స్మరణ చేయాలి, అది మనం తెలుసుకుంటే వాటి వాటి ఆ పరిధిలోనే మనం ఉండగలిగామనుకోండి, అప్పుడు మరణ సమయంలో కూడా వాళ్ళు అదే తలుచుకుంటారు. అలాగే ఏది శ్రవణము కీర్తన స్మరణ చేస్తున్నా ఏవైతే ఏం చేయకూడదో దయచేసి అది కూడా మాకు వివరించాలి. ఎందుకు ఇది అనంటే, ఎవరైనా వచ్చి వాళ్ళు మన చుట్టూ ఉన్న సాంగత్యంలో ఒకరు వచ్చి శ్రవణం కాకుండా మిగతా ఏది చేసినా సరే, అలాగే వాళ్ళు దేని గురించి అంటే దాని గురించి మాట్లాడే కీర్తనం ఎవరు పడితే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అనుకో, అల్టిమేట్ గా వాళ్ళ ఆలోచన తీరు మనకు అర్థమైపోతుంది. ఏది వింటావో అదే మాట్లాడతావు, ఏది మాట్లాడతావో అదే స్మరిస్తావు. సింపుల్ గా. సో ఇప్పుడు మనమే డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక యాత్రలో భాగంగా 7 రోజులు 10 రోజులు వెళ్ళామనుకోండి, చుట్టూ ఎప్పుడు మన కృష్ణ గురించే అన్ని ఆ కార్యక్రమాలు అంశాలు నడుస్తా ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మన మనసు, మన కళ్ళలో కూడా కృష్ణుడు ఆ లీలలు వినింది ఆ కీర్తన వస్తా ఉంటాయి. ఎందుకంటే రోజంతా మన చెవు వదిలేసాం దానికి, శ్రవణానికి. మనకి సందర్భం వచ్చినప్పుడల్లా వాటి గురించి మనం మాట్లాడాము. కాబట్టి స్మరణ కూడా భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క ఆ, విషయాల గురించే మనకి స్మరణ వస్తూ ఉంటాయి. కాబట్టి మరణ సమయంలో తాను ఎక్కడ మోసపోకూడదు అంటే జీవితకాలం దేన్ని స్మరించాలా, ఏది కీర్తన చేయాలా, ఏది స్మరణ చేయాలి. అలాగే రెండోది వచ్చేసి ఎటువంటివి అసలు వినకూడదు, మనం మాట్లాడకూడదు, మనం స్మరించకూడదు. సో ఆ విషయాల్ని పరిషత్ మహారాజు హృదయ గోస్వామి అడుగుతారు. అండ్ ఫైనల్ గా ఆయన మన సూత గోస్వామి రాస్తూ, పాలు పితికే సమయం కూడా ఎవరు హృదయ గోస్వామి ఎవ్వరికి కూడా, సాధారణ గృహస్థుల ఇంటికి ఆయన పోతూ పోతూ అంటే భిక్షాటం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళు మనం చూస్తున్నాం. భిక్షాటం చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఆ, మనం బయటకు వచ్చేదాకా అరుస్తూనే ఉంటారు. వాళ్ళకి వాళ్ళకి భిక్ష దొరికేంత వరకు వాళ్ళు గేట్ దగ్గర ఉండి అరుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మన మీద ఆధారపడిపోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళు చేసుకునే పరిస్థితి కానీ, లేదా వాళ్ళకి వేరే దగ్గర పొందే ఆ పరిస్థితి వాళ్ళకి లేదు వాళ్ళకి. సో కాబట్టి మన గురించి వాళ్ళు అరుస్తూ అరుస్తూ ఉంటారు, మనం లేదయ్యా అంటే అప్పుడు వెళ్తారు అనమాట. కానీ సుఖదేవ్ గోస్వామి కూడా ఇక్కడ అడుక్కుంటున్నాడు, ఇంటికి వెళ్తున్నాడు, అడుక్కుంటున్నాడు. కానీ సుఖదేవ్ గోస్వామి గృహస్థుల మీద ఆధారపడలే ఇక్కడ. కానీ కేవలం పాలు పితికే టైం ఇస్తాడు, వస్తే వచ్చాడు, లేకపోతే లేదు, నెక్స్ట్ నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా. సో సన్యాసుల్ని లేకపోతే ఆచార్యుల్ని మనం ఫీడ్ చేయడం అంటే వాళ్ళకి మనం భిక్ష వేయడం అంటే మన కర్మల్ని మనం కడుక్కోవడము, ఆ కర్మల్ని వాళ్ళకి ఇవ్వడం. సో సుఖదేవ్ గోస్వామి గురించి చెప్పాలంటే ఆయన మన భిక్ష మీద మనం వేసే వాటి మీద అసలు ఆధారపడలేదు. కాబట్టి ఆయన ఒక 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 ఇల్లు తర్వాత ఇంకో ఇల్లు తర్వాత ఇంకో ఇల్లు, అట్లా ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే ఎవరి కోసం వెయిట్ చేయడు. ఏమి దొరకకపోతే పస్తులు ఉంటారు. అంతేగాని ఆ మనం వాళ్ళ మీద ఆధారపడిపోయాం అన్న పాయింట్ ఎప్పుడూ ఉండదు. అది రానివ్వరు సన్యాసులు ఎవరైనా కూడా. కానీ అట్లాంటి అసలు సమయమే అయినటువంటి ఇట్లాంటి గోస్వామి ఈ రోజు నా దగ్గరకు వచ్చి ఈ 7 రోజులు ఉండడానికి నాకు టైం ఇచ్చాడు అంటే నిజంగా నేను ఎంత అదృష్టవంతుడు, నేను ఎంత భాగ్యవంతుడు నేను అని చెప్పి తనలో తాను కృతజ్ఞత చెప్పుకుంటున్నాడు. ఆయనకి హృదయ కోసం చెప్పుకున్నాడు. సో ఈ రెండు ప్రశ్నలు వేశారు కాబట్టి
ఆ తర్వాత సుఖదేవ గోస్వామి దానికి సమాధానం ఇవ్వడానికి సిద్ధమవుతాడు అన్నమాట. సో ఇప్పుడు కాబట్టి మనం రేపు రెండో స్కందంలోకి ప్రవేశిస్తాము. రెండో స్కందం ప్రవేశించగానే ఫస్ట్ ఎత్తుకోవడమే సుఖదేవ గోస్వామి చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు. అతి గొప్ప ప్రశ్న వేశావు. ఎందుకంటే నువ్వు అడిగే ప్రశ్నలకి సమాధానం అంతిమంగా కృష్ణుడు సమాధానంగా మేము చెప్పాల్సి వస్తుంది. అని కృష్ణుడిని మేము సమాధానంగా చెప్తున్నాము అని అంటే ఆ కృష్ణ సంబంధించిన విషయాలు ఎవరైతే వింటారో వాళ్ళందరికీ మంగళకరం అయిపోతుంది. వాళ్ళందరి జీవితాలు వాళ్ళ తలరాతలు మారబోతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మన రోజుల్లో ఒకే రోజులో మనం అందరూ ప్రశ్నలు వేస్తా ఉంటారు, సమాధానాలు తెచ్చుకుంటుంటారు. సమాధానం వచ్చిన తర్వాత మళ్ళీ సందేహం వస్తే మళ్ళీ ప్రశ్నలు వేస్తారు, మళ్ళీ సమాధానం. ఒక విధంగా చెప్పాలంటే జీవితకాలం అంతా మనం ప్రశ్నలు సమాధానాలే మనకి 95% ఉంటాయి. దానికి మనం ఉదయం నుంచి లేచినప్పటి దగ్గర నుంచి మనం నీళ్ళు వచ్చాయా, ఎప్పుడు వస్తాయంట, క్వశ్చన్ సమాధానం, ప్రశ్న సమాధానం. ఈరోజు ఏం వండారు, ఇది దాంతోపాటు ఏం నంచుకోవడానికి ఏంటి. అట్లానే ఆఫీస్కి వెళ్ళాం, వ్యాపారానికి వెళ్ళాం, ఆ లోడ్ అది వచ్చిందా, స్టాక్ వచ్చిందా, ఇది వచ్చిందా, ఎవరు ఫోన్ చేశారు, ఎంత పోయింది బయటికి, మళ్ళీ ప్రశ్నలు, మళ్ళీ సమాధానాలు. మళ్ళీ ఇంటికి వచ్చాము, మళ్ళీ వాళ్ళు వచ్చారంట, వీళ్ళు వచ్చారంట, వాళ్ళు ఏం అడిగారు, వీళ్ళు ఏం అడిగారు. లేదా మార్కెట్కి వెళ్ళాం, ఆ రేట్ ఎంత, ఈ రేట్ ఎంత, ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇది ఎప్పుడు వచ్చినాయి, మళ్ళీ ప్రశ్న సమాధానం. మన సెల్ ఫోన్ తీసుకుని వెళ్ళాము అనుకోండి, ఇదేంది ఇది, ఈ యాప్ ఎక్కడ వస్తుంది, ఇది దేనికోసం, ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మళ్ళీ ప్రశ్న సమాధానాలు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం పుట్టినప్పుడు చచ్చిపోయేంత వరకు మన ప్రశ్నలు వేస్తా ఉంటే ఎవరో ఒక సమాధానం చెప్తా ఉంటారు. కానీ ఈ ప్రశ్నలు ఏమేమి అద్భుతమైన ప్రశ్నలు కాదు, ఇవన్నీ అభోగమైన ప్రశ్నలు కాదు. ఎందుకంటే వాటి మధ్యలో ఎక్కడ కృష్ణుడు లేడు అసలు. సో కృష్ణుడి గురించి మనం మాట్లాడుకునే ప్రతి మాట, ఆయన గురించి మనం చర్చించే ప్రతిదీ కూడా అది అత్యంత శ్రేయస్కరం చేస్తుంది ప్రజలందరికీ కూడా. వాళ్ళ యొక్క తలరాతలు మార్చేటువంటి, వాళ్ళ భవిష్యత్తును మార్చేటువంటి ప్రశ్న. కాబట్టి సుఖదేవ గోస్వామి యాక్చువల్లీ కృతజ్ఞత చెప్తాడు. యాక్చువల్లీ బా, నువ్వు అడిగిన ఈ ప్రశ్నకి నాకు కృష్ణుడి గురించి చెప్పే ఒక అవకాశం నాకు దొరికింది. సో కృష్ణుడి లీల గురించి మళ్ళీ ఇంకోసారి స్మరణ చేసుకునే ఒక అవకాశం నాకు దొరికింది. నిజంగా ఇది చాలా చాలా అద్భుతమైన ప్రశ్న. అందరికీ లోకమంగళం, అందరికీ మేలు చేస్తుంది, అందరికీ ఒక పరిష్కారాలు ఇస్తాయి. సమస్య నుంచి పూర్తిగా బయటపడడానికి కావాల్సినటువంటి అన్ని అంశాలు ఈ కృష్ణలీలలో, కృష్ణ భక్తిలో ఉన్నాయి. కాబట్టి చాలా గొప్ప ప్రశ్న వేశావు అని చెప్పి ఆ సుఖదేవ్ కోసం మెచ్చుకుంటూ, మొదట్లో ఆయన ఫస్ట్ ఏం చెప్పాడంటే అసలు ఏమేమి వినకూడదు, ఏమి చేయకూడదు, ఏమి శ్రవణం, ఏది కీర్తన చేయకూడదు, ఏది స్మరణ చేయకూడదు, ఫస్ట్ అది చెప్పి ఆ తర్వాత ఏమి స్మరణ చేయాలా, ఏది శ్రవణం చేయాలా, ఏది కీర్తన తర్వాత చెప్తారు. అది మనం సో రేపు భాగవతం క్లాస్ చూసుకుంటాం. గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై, అనంత కోటి వైష్ణవులకి జై, గౌర్ ప్రేమ.